ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ వెస్టేజ్లో ఎందుకు రావు? ఇది నీకు క్లారిటీ వస్తే ఈ విషయాన్ని నువ్వు జనాల దగ్గర మాట్లాడుకోవాలి. మళ్ళీ జనాల దగ్గర మాట్లాడుకోవడం అంటే మనం మన ఊళ్ళో ఉన్న 4 సెలెక్ట్ చేసుకుని నలుగురితో మాట్లాడి బిజినెస్ ఆపేస్తాం. మళ్ళీ ఇది కావాలి, కస్టమర్స్ కావాలి. మంచిగా ఒక షాప్ పెట్టాం. మంచిగా ఒక షాప్ పెట్టాం. మంచిగా సరౌండింగ్ లో ఉన్నటువంటి కొన్ని విలేజ్ మాత్రమే మీ షాప్ లో కొనుక్కోవడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ లో వచ్చి మాత్రం మీ షాప్ లో కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒక 10 దేశాలలో కూడా నీ బిజినెస్ నీ షాప్లో వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎట్లా కొనుక్కోవచ్చు ఈ బిజినెస్? మరి అదే మరి బిజినెస్ కాన్సెప్ట్ నెట్వర్క్ బిజినెస్. నాకు తెలిసిన వాళ్ళకి నేను కొంచెం ఓపికతో నేను అర్థం చేసుకొని నాకు తెలిసిన వాళ్ళని జమ చేసుకుంటూ నేను ఈ బిజినెస్ గురించి చెప్పుకుంటూ పోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళు చెప్పడానికి ఒక టైం అయిపోయింది. టైం 12 దాటిపోయింది. ఓకే, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళు చెప్పడం ద్వారా మంచిర్యాలలో బిజినెస్ స్టార్ట్ అయితే హైదరాబాద్కి కూడా వెళ్ళచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ తెలిసిన వాళ్ళు కరెక్టా కదా? హైదరాబాద్ లో ఉన్న మీ ఫ్రెండ్, దుబాయ్ లో ఉన్న ఫ్రెండ్ పరిచయం ఉండొచ్చు, ఫోన్ ద్వారా బిజినెస్ అక్కడ స్టార్ట్ అయిపోవచ్చు. అవుతుందా కదా? కొంచెం మీరు ఈ బిజినెస్ గురించి తెలుసుకొని ముందుకు వెళ్తే చూడండి, ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనం అందరూ వచ్చి మాట్లాడిండు. ఏం మాట్లాడి రిజల్ట్స్ గురించి ఎవరెవరు చెప్తున్నారు? రిజల్ట్స్ గురించి ఎవరెవరు చెప్తున్నారు? ఓకే, ఏమేమి రిజల్ట్స్ గురించి చెప్తున్నారు? ఏమేమి చెప్పిండ్రు? దేని గురించి బిజినెస్ చెప్తున్నారు? రైస్ ఇంకా ఏమేమి చెప్పిండ్రు? ఇంకా అగ్రికల్చర్ గురించి షేర్ చేసింది. ఇంకా కిడ్నీ స్టోర్ గురించి చేసింది. ఇంకా మన దగ్గర పోషకాహారం మందులు జనాలకు పోషకాహారం గురించి మనం చెప్తున్నాం. కరోనా వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ గురించి జనాలకు అర్థమైంది. భవిష్యత్తులో ఇంకా చాలా వరకు అర్థమయ్యే ముందుంది. మనం ఇచ్చేదంతా కూడా పోషకాహారాన్ని క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో, ద్రవ రూపంలో ఇస్తాం. ఇవి మన దగ్గర ఉంటాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాతాలు, ముక్కల నొప్పులు, అసిమోలకి, డిస్టోన్, లివర్, తలనొప్పి, కడుపు నొప్పి, అర్షములు, పిసిఓడి ప్రాబ్లం, వాపు రావడము, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం, ఇలా ఎన్నో రకాల సమస్యలతో జనాలు బాధపడుతున్నారా లేదా? వాళ్ళందరికీ మనం పోషకాహారం ద్వారా రోగాలు నార్మల్ కావడానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ మనకి ఇస్తాం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటు లెవెల్ కూర్చోవాలి. మినిట్స్ అడిగినా ఆల్రెడీ నాకు తెలిసి 12 మినిట్స్ అయింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం కావాలి. పంట ఆరోగ్యంగా ఉండాలంటే కూడా పంటలకు పోషకాహారం కావాలి. ఇటు పంటలకి పోషకాహారాన్ని అందిస్తాం, ఇటు మనుషులకి పోషకాహారాన్ని అందిస్తాం. భవిష్యత్తులో మెడిసిన్ తోటి రోగాలు తగ్గవు, కేవలం పోషకాహారం కూడా రోగాలు తగ్గుతాయి. అర్థమవుతుందా? ఉన్న రోగాలు తగ్గాలన్నా, రాకుండా ఉండాలన్నా పోషకాహారం కావాలి. అవి మన దగ్గర ఉన్నాయి. సోపు, పేస్ట్, హెయిర్ ఆయిల్, షాంపూ, డిటర్జెంట్, డిష్ వాషింగ్ పౌడర్, చాయ్ పత్తి, వంట నూనె, ఇన్నే ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. బియ్యం, పప్పు, ఉప్పు, కారం, మసాలాలు, చిప్స్ ప్యాకెట్లు మన దగ్గర లేవు సార్. బిస్కెట్ ప్యాకెట్లు ఇవి మన దగ్గర లేవు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే ఇంకా మస్తు ప్రొడక్ట్స్ ఉన్నారంటే గివే ఉన్నాయని చెప్పి చాలా మంది అలా అనుకుంటున్నారు. ఇప్పుడు మీకేమర్థమైంది అలా గుర్తుపెట్టుకోండి. సోప్ అయిపోతే పక్క కిరాణా షాప్ లో పోయి కొనుక్కుంటారు, కానీ గ్లూకోజమాన్ అయిపోతే మన షాప్ ని వచ్చుకుంటారు.
షాప్లో కొనుక్కుంటారు, కానీ మన దగ్గర ఫ్లాట్ సాయిల్ అయిపోతే మన దగ్గరనే కూడా వేస్తారు. అంటే ఈ ప్రొడక్ట్స్ మీకు మార్కెట్లో దొరకవు. మాస్ అనే ఒక ప్రొడక్ట్ ఉంది మన దగ్గర, అగ్రి మాస్. ఎవరైనా ఏం చేసిన మాస్ ఆగాలని అగ్రి మాసే ఎంతమంది సాగించేస్తున్నారు? సాగింపు చెప్పాలి. మాస్ అనే ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఆ వస్తువులు మేడం మీరు టెన్షన్ పడకుండా రక్షిస్తారు. మాస్ ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా రైతుకి ఎంత బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమి పండుగ పత్తి, వరి, మిర్చి. మిర్చి మిర్చి మొక్కజొన్న మిర్చి కందులో గురించి చెప్తారు. ఇది ఇప్పుడు స్ప్రే చేసిన టైం మాస్ 82. ఇప్పుడు కందులో ఫ్లవరింగ్ వస్తుంది, సట్ట వస్తుంది, సట్ట ఇప్పుడు చిన్న చిన్నవి వస్తాయి కదా. ఈ మాస్ వాడడం ద్వారా ఏమైందంటే గింజ సైజు పెరుగుతుంది, గింజ బరువు పెరుగుతుంది. తొగరిగాయ కంది అంటే మన దగ్గర తొగరిగా అంటారు, అర్థమవుతుందా? మీరు కందులు ఒక దాంట్లో 2 లేదా 3 గింజలు వస్తాయి. మన వాడితే 4 గింజలు వస్తాయి. కంపల్సరీ 3 గింజలు ఖచ్చితంగా వస్తాయి. 4 గింజలు వచ్చేటి ఉంటాయి దాంట్లో. ఇప్పుడు రైతులు దిగుబడి పెరిగినట్ట లేదా? పెరిగినట్ట లేదా? అండ్ ఫ్లవరింగ్. ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర ఇంటి కొమ్ము ఉంది, ఇక్కడ కొమ్ము ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 4 కాయలు అయినాయి. మనం మాస్ ఎప్పుడైతే కొడతామో ఇంకొక 3 కాయలు అక్కడ పుడతాయి. మన దీని తర్వాత కూడా పెరిగింది లేదా? పెరిగింది. మార్కెట్కి దీన్ని తీసుకుపోయినప్పుడు దీనికి షైనింగ్ ఉంటుంది, దిగుబడి పెరిగింది అంటే బరువు పెరిగింది. షైనింగ్ ఉండడం ద్వారా రేట్ ఎక్కువ వస్తుంది. అందులో పుచ్చులు కానీ అలాంటివి రావు, తప్పలు రావు, చిన్న చిన్న గింజలు ఉంటాయి, అన్ని ఈక్వల్ ఉంటాయి గింజలు. ఇప్పుడు రైతుకి దిగుబడి పెరిగింది అండ్ మంచి రేట్ వచ్చిందంటే డబ్బులు ఎక్కువ వచ్చినట్ట లేదా? వచ్చింది. ఇప్పుడు మాస్ ఒక్కసారి ఒక రైతు కొట్టిండు, రిజల్ట్ చాలా బాగుంది. మాస్ బయట ఎక్కడ దొరకదు. ఇప్పుడు మన షాప్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాడా లేదా? వెయిట్ చేస్తాడా లేదా? ఒకవేళ షాప్ లో మాస్ లేకపోతే రేపటి దాకా కూడా ఆగుతాడా లేదా? ఆగుతాడా లేదా? అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటే మంచిగా ఉండేది, ఇదేది ఇక్కడ ఉంటే మస్తు. ఒకవేళ ఛాయ్ పత్తి మీద బిజినెస్ చేసి ఇక్కడ క్రౌన్ అయిన వాళ్ళు వంట నూనె మీద కానీ పేస్ట్ సోప్ మీద కానీ బిజినెస్ చేసి ఇక్కడ డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇక్కడ మనం వాడుకోవడానికి, బిజినెస్ చేసిన వాళ్ళు వాడుకోవడానికి తప్ప వాటిని మనం కస్టమర్స్ అర్థమైందా? గుడ్ మార్నింగ్. రైట్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక 1000 రూపాయల వస్తువులు మనం ఉంటే 30 పాయింట్స్ వస్తాయి. 2000 రూపాయల వస్తువులు మనం ఉంటే 60 పాయింట్స్ వస్తాయి. 3300 కంటే ఎక్కువ ఉంటే 100 పాయింట్స్ వస్తాయి. మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కుంటే ఇక్కడ బిజినెస్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? అంటే ఐడి తీసుకోవాలా? ఫ్రీ ఐడి ఇస్తారు. మీరు ఎవరైతే ఇక్కడ ఇచ్చిందో వాళ్ళకి మీరు ఆధార్ కార్డు ఇస్తే ఐడి వస్తుంది. రెండవది ఐడి తీసుకున్న తర్వాత మీరు కొనుక్కుంటే ఈ బిజినెస్ స్టార్ట్. కొనుక్కోవాలి, ఐడి తీసుకొని వదిలేస్తే మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడే బిజినెస్ స్టార్ట్. అప్పటిదాకా బిజినెస్ స్టార్ట్ కాదు. కొంతమంది ఐడి తీసుకొని వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సామాన్లు మా పేరు కొనుక్కుంటామని అది తెలుసు. మీరు బిజినెస్ చేయాలి. ఫస్ట్ కొనుక్కోండి. ఎందుకు కొనుక్కోరా? మీరు వాడాలి. ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. మరి కొనుక్కుంటే నాకేం ప్రాఫిట్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి అసలు ప్రాఫిట్ ఏదో మనం చెప్పకపోతే వాళ్ళకి కొనుక్కోవడం ద్వారా మన కంపెనీ 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తుంది, 10% రీప్రొడక్ట్ ఇస్తుంది, 5 to 16% బోనస్ ఇస్తుంది. 4 నెలలు కూడా ఒకవేళ సామాన్లు ఇస్తుంది. ఇది కస్టమర్ ప్రాఫిట్.
సార్ రేట్ బాగున్నాయి, రేట్ బాగుంది, బాగా మంచి రేట్ మీదే ఇచ్చిందండి. అప్పుడు రైతు కూడా ఆయన 300 రూపాయలు ఎంఆర్పి, మనకు 240 వచ్చింది. నేను బిజినెస్ స్టార్ట్ 240, సారీ 360 ఎంఆర్పి 300 వచ్చింది. అప్పుడు మార్కెట్లో రేటు 80 రూపాయలు లీటర్ రాయాలి, నేను తీసుకొచ్చింది 250 రూపాయలు లీటర్ రాయాలి. గొడవ కదా కాదా? వెళ్ళే. ఇప్పుడు చూడండి, మార్కెట్లో ఒక పేస్ట్ తీసుకుంటే 100 గ్రాముల పేస్ట్ ఎన్ని గ్రాములు? 100. అంటే ఏ పద? 100. నేను ఏదైనా ఇదే ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఇక్కడే మాట్లాడారు. 100 గ్రాముల పేస్ట్ 50 రూపాయలు, 100 గ్రాముల పేస్ట్ 100 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, బరువు సేమ్ ఉన్నప్పుడు రేట్లు ఎందుకు చేంజ్? క్వాలిటీ. ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం 100 రూపాయలది క్వాలిటీ ఎక్కువ అంటున్నాం, 50 రూపాయలది క్వాలిటీ తక్కువ అంటున్నాం. మరి వెస్టిజ్కి రాలేదు, రేట్ రేట్ ఎక్కువ ఉన్నది అంటున్నారా, ఏమన్నా క్వాలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు మీరు జనాలకు అర్థం చేయిస్తున్నారా? అదే లోపం. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు 100 రూపాయలది మీరు క్వాలిటీ ఉంది అని మీరు గుర్తిస్తుంది కదా. వెస్టిజ్లో అన్ని 100 రూపాయలే ఉంటాయి, 50 రూపాయలే ఉంటాయి, అన్ని క్వాలిటీ ఉంటాయి. అర్థమైందా? కానీ ఈ క్వాలిటీ వస్తువు ఏదైతే ఉందో ఈ హై కాస్ట్ది లో కాస్ట్ వస్తుంది, తక్కువ కాస్ట్ వస్తుంది. ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ వస్తుంది కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి రావడం. ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది కాబట్టి మధ్యవర్తులకు ఇచ్చే డబ్బు ఇక్కడ కస్టమర్కి ఇవ్వడం ద్వారా మంచి వస్తువు కస్టమర్ వాడితే బెనిఫిట్ పొందినా లేదా? Yes. ఈ పని మనం చేయాలి, ఇదే పని కట్టుకొని పని చేయాలి. సచిన్ టెండూల్కర్ బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మైనస్ అంటాడు. నేను 6 కొట్టడానికి కారణం బూస్ట్ అంటాడు, వాస్తవానికి బూస్ట్ కాదు. పిల్లలకి ఏమో ఇస్తారా? చెప్పినందుకేమో నువ్వు కొన్నావు. ఇక్కడ నువ్వు వాడుకొని జనాల దగ్గర వెళ్ళి నిజాన్ని మాత్రమే మాట్లాడితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పని ఇదే పనిగా వెళ్ళి 100 రూపాయలు 50 రూపాయలకి ఎట్లా డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, బోనస్, 4 నెలలు కూడా మళ్ళీ సామాన్ ఫ్రీ. దీని మీద మంచి అవకాశం తెచ్చుకొని నువ్వు మార్కెట్లో చెప్తే 100 రూపాయలు 50 రూపాయలు ఉంటుందని నువ్వు చూపించగలిగితే, ఒకసారి చెప్తే అర్థం కాదు, రెండోసారి చెప్తే కొంచెం ఎక్కుతుంది, మూడోసారి చెప్తే అర్థమైంది, పర్మనెంట్ కస్టమర్. మన లక్ష్యం మన బిజినెస్లో పర్మనెంట్ కస్టమర్లని ఏర్పాటు చేసుకోవాలి. ఒకసారి కొని ఆపేసిన వ్యక్తికి మళ్ళీ వెళ్ళి ఎందుకు అనేది తెలుసుకోగలిగితే నీ టీవీలో నీకు రిపీట్ రీపర్చేస్ కొనుక్కోవాలి. 3వ పాయింట్లో కొనుక్కపోయిన వస్తువుని వాడుకోవాలి. అదేం సార్ 3,000 పెట్టి కొనుక్కున్న తర్వాత వాడుకోవాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవైంది, ఆ సామాన్ని అటుకెక్కిస్తారు. అట్లా కాకుండా మనం ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ ఈ ప్రోడక్ట్ వాడుకుందాం, ఇది ఎప్పుడు చెప్పు, రేట్ గురించి కాదు, రేట్ మనకి సగం రేట్ అసలు చెప్పిన అర్థం కాదు, వస్తువు వాడు అని ఇంట్లో ఫస్ట్. ఇంకొంతమంది ఇంట్లో ఆల్రెడీ సామాన్ తెచ్చి ఉంటుంది, ఎవరో మీ ఫ్రెండ్ చెప్పినని చెప్పి ఎవరో ఉంటారు, ఆల్రెడీ సామాన్ ఉన్నది ఎందుకు తీసుకొచ్చినామని మొదలుపెట్టారు. ఎప్పుడు సామాన్ అట్టెక్కుతారు, రేట్లు ఎక్కువనే అట్టెక్కుతుంది. ఇలా ఎన్నో కారణాల ద్వారా అట్టెక్కుతుంది. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న సామాన్ అంతా పక్కన పెట్టేసి ఇక్కడికి తీసుకుపోయిన సామాన్ని వాడుకోవాలా? ఏం చేయాలా? దాని 4వ స్టెప్లో ఈ వస్తువులు వాడినప్పుడు ఏమేమి లాభాలు వచ్చినాయో చూడాలి. బయట సోప్ కానీ, బయట పేస్ట్ కానీ, బయట చాయ్ పత్తి కానీ మీరు వాడినప్పుడు ఎన్ని రోజులు మీ ఇంట్లో అది వచ్చేది, ఇది ఓపెన్ చేసినప్పుడు ఎన్ని రోజులు వచ్చిందో లెక్క చూడాలి. అప్పుడే బిజినెస్ పర్ఫెక్ట్ చేయగలుగుతాం. అదేమంటారు, గుడ్డెద్దు చేయంగా పర్ఫెక్ట్ ఉంటుంది. తినడానికి దాని భోజనం చాలా ఉంది కానీ కళ్ళు అనిపిస్తుంది, అది సామెత. గుడ్డెద్దు చేయంగా అర్థమైంది సార్. ఇలా వస్తుంది కానీ చూస్తారు, తెలుసుకుంటారు. అట్లా కాకుండా సబ్బు ఉంది, ఇంతకుముందు 4 రోజులు వచ్చేది, మీకు పాతది ఏదో కంపెనీకి మీరు వాడేది, దాని ప్లేస్లో మన సోప్ కూడా యాడ్ చేసి 6 రోజులు వచ్చింది. 2 రోజులు మీ జేబు నుంచి డబ్బులు ఖర్చు కానట్టుగా 2 రోజులు మీ ఇంట్లో ఉందిగా. ఎస్ఆర్లో ఒక 10 రోజులు 15 రోజులు వాడిన తర్వాత మన ఇంట్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ మాయమైతే చూడండి.
బీపీ నార్మల్ అయిపోతుంది, షుగర్ లెవెల్స్ తగ్గినట్టు, షుగర్ ఉంటాయి కనుక షుగర్ నార్మల్ అయి ఉంటుంది, మంట ఉంది వాడడం ద్వారా. మోకాలు నొప్పులు ట్యాబ్లెట్ తీసుకోకపోతే నార్మల్ అయిపోతుంది, యాసిడిటీ ప్రాబ్లం పోయి ఉంటుంది. చాయ్ పత్తి మనది వాడడం ద్వారా ఆకలి అవుతుంది, మంచిగా ఎనర్జీ వస్తుంది. ఇలా ఎన్నో రకాల కొన్ని బెనిఫిట్స్ మీరు చూడగలుగుతారు, లాభాలు. బట్ అన్నింటినీ చూడాలి మీ ఇంట్లో అందరూ కూర్చోండి. ఎవరైతే గుర్తుగా కూర్చుంటారో ఇవన్నీ మనం అర్థం చేయండి. నెక్స్ట్ 5వ స్టెప్లో ఎప్పుడైతే మీకు లాభాలు వచ్చినాయి, ఇంకేమి లాభాలు వచ్చినాయి, క్వాలిటీ వస్తు తక్కువ కాస్ట్ దొరికింది, 4 నెలలు కొట్ట వల్ల సంబంధం వేస్తుంది, ఫస్ట్ 4 నెలలు కొనుక్కుంటుందాం. అండ్ 5వ మనకి ఏమేమి లాభాలు వచ్చినాయో వీటి గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఈ మాట్లాడినప్పుడు విమర్శలు వస్తాయి, మాట్లాడినప్పుడు విమర్శలు మాట్లాడినప్పుడు ఏదో జరుగుతుంది, వినర్ రిజెక్షన్ వస్తుంది, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. వేసాను ఈ కొంతమంది మన కష్టం. వీళ్ళు మళ్ళీ సేమ్ యాజ్ ఇదే పని రిపీట్ చేస్తే టీమ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, పాయింట్స్ వస్తాయి, కాల్ వస్తుంది, క్వాలిటీ వస్తుంది. ఇంత చిన్న పని ఆ మాల కలిపి కులరెత్తుకొని ఏదో అనుకుంటారు కానీ ఆ ఇంటికి అనేది అనుకుంటారు కానీ ఇది అర్థం అర్థమవుతుందా, ఆ నాట అయితే అనుకుంటారు కానీ ఇది అర్థం. ఇదంతా అరిగిపోతుంది, ఇట్లా ఉన్నది కుట్టు మిషన్ కాడ కూతారు కానీ కాదు. టెక్నిక్ స్మార్ట్ వర్క్, ఇది స్మార్ట్ వర్క్, మైండ్ గేమ్, నంబర్ గేమ్, గేమ్ ఒకటి ఆట. ఈ ఆటని బాగా ఆడాలంటే ఈ ఆటలో ఉన్న నియమాలను తెలుసుకోవాలి. ఏ ఆట అయినా బాగా ఆడాలంటే నియమాలు తెలుసుకోవాలి. నియమాలను తెలుసుకోకుండా ఆడితే బౌల్డ్ అవుతుంది, ఫిట్ అవుతుంది. అట్లాగే ఈ ఆట ఆడడానికి కావాల్సిన నియమాలు ఉంటాయి, వాటిని తెలుసుకోవాలంటే ట్రైనింగ్స్ కావాలి. ఏం కావాలి? అప్పుడు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా చెప్పుకోవడం ద్వారా మనకు ప్రమోషన్స్ వస్తాయి. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న పర్సన్ 100 పాయింట్స్ పంపుతున్నాడు, ఇలా చాలా మంది చెప్తుంది కానీ కొంతమంది మాత్రం బిజినెస్ లోకి వచ్చిండ్రు, ఇలా వాళ్ళు కూడా పంపుతున్నారు. ఇలా పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఈ వస్తున్న పాయింట్స్ 100 పాయింట్స్, ఇలా వేరే వాళ్ళకి చెప్పినటువంటి పాయింట్స్ 600 పాయింట్స్ 700 పాయింట్స్ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళ సామాన్ అయిపోయింది, వీళ్ళు మళ్ళీ పంపుతారు, మళ్ళీ పాయింట్స్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ వీళ్ళు తెలిసిన వాళ్ళకి వీళ్ళు చెప్పడం స్టార్ట్ చేసి ఇలా చెప్పుకుంటూ ఇక్కడ ఒక 500 పాయింట్స్ వచ్చింది, ఇక్కడ ఒక 1000 పాయింట్స్ వచ్చింది, ఇక్కడ ఒక 500 పాయింట్స్ వచ్చింది, ఇక్కడ ఒక 1000 పాయింట్స్ వచ్చింది, ఇక్కడ ఒక 2000 పాయింట్స్ వచ్చింది, ఇక్కడ ఒక 1200 పాయింట్స్. ఈ 1200 పాయింట్స్ ఇక్కడికి వస్తాయి, మళ్ళీ ఈ పాయింట్స్ కలిపి ఇక్కడికి వస్తాయి. ఈ 800 పాయింట్స్ ఇక్కడికి వస్తాయి, మళ్ళీ ఈ పాయింట్స్ కలిపి ఇక్కడికి వస్తాయి. 2000, 3000, 4000, 5000 5000 పాయింట్స్ ఆడైనాయి. 1400 ఆల్రెడీ పాత ఉన్నాయి. పాయింట్స్ పెరుగుతూ పోతే 5500 పాయింట్స్ కంప్లీట్ అయ్యి ప్రతి నెలలో మీటింగ్ నుంచి 2001 ఎవరైతే ఇస్తారో వాళ్ళకి డ్రోన్ డైరెక్టర్ డ్రోన్ డైరెక్టర్ కంపెనీ డెవలప్లో వాటర్ ఎంతమంది డ్రోన్ డైరెక్టర్ డ్రోన్ డైరెక్టర్ డ్రోన్ మేడం ఫస్ట్ ఇక్కడ పెడతాం 145 రూపాయలు. హైయెస్ట్ ఎంత? 9000. మేడం ఫస్ట్ వన్ ఎంత? 2 రూపాయలు. హైయెస్ట్ ఎంత? 11,900. తక్కువ 9 రూపాయలు తక్కువ 11,000. నెక్స్ట్ మనం గ్రోన్ చేయడం. మనందరిలో ఎవరైనా గ్రోన్ చేస్తే ఇప్పుడు టీమ్ మనందరిలో ఎవరైనా గ్రోన్ చేస్తే వాళ్ళకి సిల్వర్ డైరెక్ట్ అంటారు. ఏమంటారు? సిల్వర్ ఫారెన్ ఒకసారి సిల్వర్ అనేది సిల్వర్ సిల్వర్ డైరెక్ట్. ఓకే ఫస్ట్ మంత్ ఇంటూ 240. హైయెస్ట్ 15,600. ఫస్ట్ మంత్ ఇంటూ 280. హైయెస్ట్ 15. కంగ్రాచులేషన్స్. సిల్వర్ మీ అందరికీ ఇంకో పర్సన్ గోల్డ్ మళ్ళీ గోల్డ్ గోల్డ్ గోల్డ్
ఓకే ఫస్ట్ వన్ ఏంటి 415 సార్. హైయెస్ట్ ఎంత 19. 19. కంగ్రాచులేషన్. ఇంకొక పర్సన్ మీ అంటే గోల్ అయితే వాళ్ళని స్టార్ ఏమంటారు ఏమంటారు స్టార్. అది కాదు జాతరలో పోయి ఒక బొమ్మ గారిని కొనుక్కొని వచ్చినంత ఈజీగా ఈ బిజినెస్ సంవత్సరం చేసిన మీరు కాదు పర్ఫెక్ట్గా చేస్తే ఏదో మామూలుగా మామయ్య చెప్పింది కదా చేసి చూద్దాం అన్నయ్య చెప్పింది కదా చేసి చూద్దాం అంటే రాదు ఎందుకంటే మీరు చూస్తున్నారు చేతలేదు సార్ స్టార్ట్ ఎంత స్టార్స్ స్టార్ట్ 1 2 3 ఫస్ట్ వన్ ఇన్కమ్ 3 గౌడ్స్ 12 రూపాయలు సార్. హైయెస్ట్ 40,000. 40,000 థ్యాంక్ యూ అంజనా ఫస్ట్ వన్ ఇన్కమ్ 34. హైయెస్ట్ 38,350. 35,000 ఓకే ప్రశాంత్ ఫస్ట్ వన్ ఇన్కమ్ 249. హైయెస్ట్ ఇన్కమ్ 45,000. 45,000 థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ కూర్చోండి నెక్స్ట్ రావు పైన రావడం డైమండ్. 5 గోల్డ్ అయినా డైమండ్ డైమండ్ ఎవరు ఇక్కడ ఎస్ యూత్ ఐకాన్ హైయెస్ట్ ఇన్కమ్ 70,500. ఇంకొక పర్సన్ బ్రోజ్ అయితే మిమ్మల్ని క్రౌన్ అంటారు ఏమంటారు క్రౌన్. క్రౌన్ అయితే హౌస్ గేమ్ అంతా మీరు బ్రోజ్ డైరెక్ట్ అవ్వడం మీద ఉంది ఫస్ట్ మీరు బ్రోజ్ అయితే చూపెట్టింది మీ టీంలో వాళ్ళు బ్రోజ్ అయితే అనుకున్నారు Yes. ఒక టీం నుంచి బ్రోజ్ అయితే సిల్వర్ పాలింట్రిక్ వస్తుంది ఇంకొక టీం నుంచి బ్రోజ్ అయితే గోల్డ్ ఇంకొక టీం నుంచి బ్రోజ్ అయితే కాల్స్ ఇంకో టీం నుంచి బ్రోజ్ అయితే డైమండ్ ఇంకో టీం నుంచి బ్రోజ్ అయితే డైమండ్ ఇంకో టీం నుంచి బ్రోజ్ అయితే క్రౌన్ హౌస్ ఏం కావాలి 2 సంవత్సరాలు గట్టిగా ఇదే పని పట్టుకుంటున్నారు నెక్స్ట్ ఇంకొక ఇద్దరు బ్రోజ్ మనకి క్రౌన్ ఇక్కడ లేదు లేదు. మీరేమో బిజినెస్ స్టార్ట్ చేసావు కదా రీసెంట్ రైట్ ఇప్పుడు సింపుల్ బిజినెస్ చాలా ఈజీ బిజినెస్ ఎంతమంది చేయడానికి లేదు థ్యాంక్ యూ సార్ బిజినెస్ స్టార్ట్ చేసి గ్రౌండ్ లెవెల్లో మేము పని చేయడానికి వెళ్ళినప్పుడు టీం అవుతలేదు డబ్బులు వస్తలేవని మా ఇంట్లో అతను అందరికి సమస్య ఉందా ఈ సమస్య నుంచి మీరు బయటకు వెళ్ళడానికి ట్రైనింగ్ ఇస్తుంది ఈ ట్రైనింగ్ 30 నిమిషాలు ఎంతసేపు ఉంటుంది 30 నిమిషాలు.